హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం అంబర్పేటలో అయితే క్రేజీ దుర్గామాత విగ్రహం అయితే మీకైతే చూపించడం జరుగుతుంది. అంబర్పేటలో అయితే ఈ యూత్ వాళ్ళు స్పెషల్ గా అయితే మన కాళికామాత విగ్రహాన్ని అయితే తయారు చేయడం అయితే జరిగిందండి. ఇదైతే సెకండ్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ కూడా కాళికామాత విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగిందట. వీళ్ళే స్పెషల్ గా అయితే కళాకారుని దగ్గరికి వెళ్ళి వీళ్ళకి నచ్చిన విధంగా అయితే కాళికామాతను అయితే మట్టితో అయితే విగ్రహాన్ని అయితే తయారు చేసుకోవడం జరిగింది. చూడడానికైతే చాలా భయంకరంగా అయితే ఉంది. ఎక్కడైనా కానీ దుర్గామాత విగ్రహాలు పెడతారు, కానీ వీళ్ళైతే స్పెషల్గా ఆలోచించి కాళికామాత విగ్రహాన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. చూడడానికైతే చాలా గంభీరంగా అయితే ఉన్నదండి. అంతేకాకుండా ఈ కాళికామాతకు ఒక స్పెషల్ పూజ అయితే ప్రతిరోజు అయితే చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అయితే రాత్రి 12 గంటలకైతే అమ్మవారికి అయితే స్పెషల్ గా అయితే హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కాళికామాత విగ్రహం అయితే 4 చేతులతో అయితే ఉండడం అయితే జరిగిందండి. రైట్ సైడ్ చేతి అయితే ఆశీర్వదిస్తున్నట్టున్నది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ చేతికి అయితే తల అయితే పట్టుకొని అయితే ఉండడం జరిగింది. మరొక లెఫ్ట్ సైడ్ చేతి భాగంలో అయితే ఈ రక్తం పట్టుకోవడానికి అయితే ఒక చేతిలో అయితే చిప్ప అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ చేతికి అయితే ఒక తల్వార్ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ అమ్మవారి విగ్రహం అయితే ఎగ్జాక్ట్లీ మన అంబర్పేట ఫ్లైఓవర్ రామంతపూర్ సైడ్ వెళ్ళే సైడ్ లో ఎండింగ్ లో బ్రిడ్జ్ ఎండింగ్ లో లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకైతే ఒక 150 మీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే మీరు చూస్తున్న ప్లేస్ లోపలికి వెళ్ళినట్లయితే అక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే పెట్టడం అయితే జరిగిందండి. అంబర్పేటలో ఉన్న వాళ్ళు కానీ రామంతపూర్లో ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అయితే వెళ్ళైతే చూడడానికి అయితే చాలా క్రేజీగా అయితే అమ్మవారు ఉన్నారు. ఎక్కడైనా దుర్గామాత విగ్రహాలు పెడతారు, కానీ కాళీమాత విగ్రహాలు అయితే చాలా తక్కువగా అయితే అవుపిస్తాయి. ఇక్కడైతే ఈ యూత్ వాళ్ళు అయితే వెరైటీగా ఆలోచించి అయితే కాళికామాత విగ్రహాన్ని అయితే తయారు చేసి అయితే పూజలు అయితే చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా అమ్మవారు అయితే గంభీరంగా అయితే ఉంది.